రాష్ట్రంలో గనులు రిలీజుల గురించి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే. నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది. దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే, దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు? 2018 ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా, మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా 2018-19 చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికంటే 2210 crores, 2200 కోట్లు. ఈరోజు 2023-24లో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు 4000 కోట్ల ఆదాయం. మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం 2018-19లో 2200 కోట్లు అయితే 2023-24లో 4000 కోట్లు. ఆదాయం 2200 కోట్ల నుంచి 4000 కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా? మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది?